నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. మరి అసలు ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటారు? ఇన్స్టెంట్గా నిర్ణయాలు తీసుకోవచ్చండి, అప్పటికప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే మీరు ట్రాఫిక్లో వెళుతూ ఉంటారండి, వెళుతున్నప్పుడు లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఇవే కదా మనకి ఎక్కడ ఉన్నా. సో మీరు ఆ ట్రాఫిక్కి వెళ్ళిన తర్వాత నేను లెఫ్టా రైటా స్ట్రైటా నాకూడదు. జంక్షన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి అక్కడున్న పరిస్థితులు ఇచ్చే వెంటనే నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. కానీ నిర్ణయం తీసుకోవడానికి మీరు 1 నిమిషం లేదా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు తీసుకున్నారనుకోండి, అక్కడ ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అంటే నేను నిర్ణయం వెనకవాడు పక్కవాడు అందరూ చాలామంది ఉంటారు కదా. సో స్పీడ్గా నిర్ణయం అందుకే అనుకోకుండా మనకు అసంకల్పిత ప్రతీకార చర్య. మనందరం కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు సిగ్నల్ వచ్చిన వెంటనే రెడ్ వస్తే ఆగాలి. ఓకే, మనకి ఎప్పుడైతే గ్రీన్ వస్తుందో మనం ట్రావెల్ చేస్తాం. సో ఇది ఎవరు చెప్పక్కర్లేదు కదా, నిర్ణయాన్ని అది చూపిస్తుంది, మీరు దాన్ని ఫాలో అయిపోతారు. అంటే కొన్ని సందర్భాల్లో ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకోకపోతే దెబ్బతింటాం. అలాంటి సందర్భాల్లో అక్కడ ఆలస్యం అమృతం విషయం అంటారు. సో ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ అంటాం కదంటే, అర్థం చేసుకుని ఆ తత్వం కలిగి ఉండడం, దాని మీద ఈ వ్యక్తికి అవగాహన కలిగి ఉండడం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అవగాహన ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే చాలా గొప్పగా ఉంటుందండి. అవగాహన రాహిత్యంగా నిర్ణయం తీసుకుంటే తప్పు జరుగుతుంది. ఓకేనండి. మరి విద్యార్థులు కూడా చదువులో తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు అసలు? ఇప్పుడు తప్పదండి, ఎందుకంటే ఒకప్పుడైతే మనకి చాయిస్ లేదు, ఇప్పుడు చాయిస్ ఎక్కువగా ఉంది. ఓకే, అంటే మనం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితానికి వెళితే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థికి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఒక 4 గ్రూపులు ఉండేవి అంతే. సో బాగా చదివేవాడు సైన్స్ అని, కొద్దిగా చదువు తక్కువ వాళ్ళంతా సిఈసి, హెచ్ఈసి అని కామన్గా అంటుండేవారు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనకు చాయిస్ చాలా ఎక్కువగా ఉందండి. నెంబర్ ఆఫ్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి మిక్స్ అయి ఉంటుంది. అంటే 10వ తరగతి పాస్ అయిన వాడు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి తీసుకునే నిర్ణయంలో విద్యార్థి తన సొంత నిర్ణయం తీసుకోకూడదు. ఓకే, అంటే విద్యార్థికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వేరు, ఆయనకున్నటువంటి ఎబిలిటీ ఒకటి ఉంటుంది కదా, సామర్థ్యం ఉంటుంది కదా, అది ఆయనకి పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ మాత్రమే చెప్పగలరు. ఇన్ ది మీన్ వైల్ ఇప్పుడు మనం కాలేజ్ సంబంధించి ఫీజెస్ అవన్నీ ఉంటాయి కనుక ఇంటి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మన అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో చాలామంది పేరెంట్స్ పిల్లవాడికి ఆర్థిక పరిస్థితులు ఏమీ తెలియకుండా వాళ్ళకి లేకపోయినా సరే వాడికి ఏదైతే కావాలో చదివిస్తున్నారు. ఇప్పుడు నేను పిల్లలకి చెప్పొచ్చేది ఏంటంటే, మీ నిర్ణయాన్ని మీ ఇంట్రెస్ట్ తల్లిదండ్రులు ఏకీభవించి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు మీరు శ్రద్ధగా చదవాలి. అంతేగాని కొద్ది కాలం అయిన తర్వాత నాకు ఈ గ్రూప్ ఇష్టం లేదు అని కొందరు బయటకు వచ్చేస్తుంటారు. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కౌన్సిలింగ్కి వస్తుంటారు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతుంటారు. ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఫీజు కట్టేస్తారు, హాస్టల్ ఫీజు అన్నీ కట్టేస్తారు, అన్నీ అయిపోతాయి. వాడు 3 మంత్స్ తర్వాత వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసి నాకు ఫుడ్ నచ్చలేదు, ఫ్యాకల్టీ నచ్చలేదు, వాతావరణం నచ్చలేదు, అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నాను అంటాడు. మరి ఈ నిర్ణయం ఎంత దారుణమైందండి. అంటే చాలా కష్టపడి పంపిస్తారు పేరెంట్స్. ఇదే కాదు, అబ్రాడ్ వెళ్ళిన పిల్లలు కూడా అప్పుడప్పుడు తిరిగి వచ్చేస్తుంటారు. అది ఇంకా విచిత్రం. అంటే మామూలు స్టేట్ దానికంటే అబ్రాడ్ ఇతర దేశాలకు వెళ్ళడం అనే దాంట్లో డెఫినెట్గా మెచ్యూరిటీ ఉంటుందిగా పిల్లల్లో. వాళ్ళు కూడా ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే వన్స్ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, అంటే నేను టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటంటే 10వ తరగతి నుంచి వాడు ఇంటర్లో జాయిన్ అవుతున్నప్పుడు ఏ గ్రూప్కి తనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఒకటి, ఎబిలిటీ, ఈ రెండింటిని మనం అంచనా వేయాలండి. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా పలానా కావాలనుకుంటానండి, అయిపోతానా? డిజైర్ వేరు, డ్రీమ్ వేరు, గోల్ వేరు. వీటితో పాటు నాకు ఉన్నటువంటి సామర్థ్యం వేరు. నాకు సామర్థ్యం ఉంటేనే కదా అవ్వగలను. సో డెఫినెట్గా విద్యార్థులు మాత్రం, అంటే నేను చెప్తుంది ఇంటర్మీడియటే కాదంటే తర్వాత ఇంజనీరింగ్ వైపు కానీ, మెడిసిన్ వైపు కానీ, అంటే మాకు అప్పుడప్పుడు కౌన్సిలింగ్ వస్తుంటారు. అంటే 100లో ఒక 5% చాలామంది పేరెంట్స్ ఫోర్స్ఫుల్లీ జాయిన్ చేస్తుంటారండి. వాళ్ళు అంటారు, నేను చదువుతున్నాను కానండి, నేను మా అమ్మ కోసం చదువుతున్నాను, మా నాన్న కోసం చదువుతున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు అంటారు. ఎంత ఖర్చు పెడితే ఎంత బాధ అనిపిస్తుందండి. పాపము తల్లిదండ్రులు, అతనేమంటాడంటే నేను ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నాను, నాకు దగ్గరలో కాలేజీ లేదు, అప్పుడు మా దగ్గర ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, మా ఫాదర్కి పెద్దగా తెలియదు, నేను చదువుకోలేకపోయాను, ఇప్పుడు నేను మా అమ్మాయిని కానీ మా అబ్బాయిని కానీ ఇంజనీరింగ్ చదివించాలి. లేదా మా ఊళ్ళో ఏదో మనకు పాత సినిమాలో సీరియల్స్ చెప్తుంటారు, ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ వైద్యం అందించాలంటే మా పిల్లల్ని డాక్టర్ చేయాలంటుంటారు. సో అంటే నిజంగా వాడికి డాక్టర్ ఎబిలిటీ ఉంటే, అవే సామర్థ్యం ఉన్నప్పుడు మనం డాక్టర్ని చేద్దాం, లేదా ఇంజనీరింగ్ చేద్దాం, లేనప్పుడు మానేద్దాం. సో ఇక్కడ పేరెంట్స్ కూడా దయించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా
ఆ వ్యక్తికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద మీకు అవగాహన ఉండాలి, తెలివితేటల మీద మీకు అవగాహన ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత అంటే దీన్ని మనం కౌన్సిలింగ్ ద్వారా చేయొచ్చండి. దీనికి మంచి కౌన్సిలర్స్ ఎవరు, పాఠం చెప్పిన టీచర్స్, అమ్మా నాన్న, కొద్దిగా ఆ ముందు వాళ్ళ చుట్టాల్లో బంధువుల్లో కాస్త బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి కూడా ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఓవరాల్గా మనం చేస్తే బాగుంటుంది. ఓకేనండి. మరి నిర్ణయాలు అనేవి జీవన గమనాన్ని, గతిని మార్చుతాయంటారా? ఎస్, 100%, నో డౌట్ మారుస్తాయి. అంటే ఒక తెలివైన నిర్ణయం ఒక మనిషిని మారుస్తుంది. అంటే ఒక నిర్ణయం ఎందుకు మార్చగలదు అంటే ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి, అంటే వాడి శక్తి సామర్థ్యాల మీద ఆయనకు అవగాహన ఉంటుందండి. అంటే మీరు చూడండి, సోకాల్డ్ ఇప్పుడున్నటువంటి అంటే ఇంకా కాస్త బ్రతికి ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నారు. లైక్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు మొట్టమొదటిసారి సినిమాలోకి ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని చాలామంది కామెంట్ చేశారు. చాలా హైట్ ఉంటారు కదా, వాయిస్ ఇవన్నీ కూడా కామెంట్ చేసి యు ఆర్ నాట్ సూటబుల్ అని అన్నారు. ఎంతకంటే విచిత్రమైన విషయం, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన సినీ ప్రపంచానికి పరిచయమై పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని తిరస్కరించారు. అంటే మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ రోజు ఆయనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన ఆ మహానుభావుడు ఎవరైతున్నారో, ఒక మధుర గాయకుడిని, ఒక అమర గాయకుడిని ఘంటసాల గారిని మనకు పరిచయం చేశారు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సామర్థ్యం ఉందని ఆ వ్యక్తి గ్రహించారు కదండి. దానివల్ల ఆయన మనకి పరిచయం అవ్వడం జరిగింది. అంటే ఆ నిర్ణయం చాలా గొప్పది. అలాగే అమితాబ్ బచ్చన్ గారికి అవకాశం ఇచ్చి ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తిని మనకు ఒక లెజెండరీ పర్సనాలిటీ అంటే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ స్థాయిలో మనం చెప్పుకోగలిగినటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కమల్ హాసన్, రజనీకాంత్ మరియు మన అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళందరినీ మనం గమనించినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఆనాటి డైరెక్టర్స్ గుర్తించి ఓ మంచి నిర్ణయం తీసుకోబట్టి ఈరోజు మనకు లెజెండరీ పర్సనాలిటీస్ మనకు కనిపిస్తున్నారు. అంటే నిర్ణయం మనిషి యొక్క జీవన గతిని మారుస్తుంది, ఒక్కోసారి దేశ భవిష్యత్తును కూడా మార్చేస్తుంది. అంటే మనం ఎక్కువగా దేశ భవిష్యత్తును మార్చినట్టు రాజకీయాలు, మీకు తెలియదు రాజకీయ పరిణామ క్రమం అంటే భారతదేశ రాజకీయ చరిత్రను ఒకసారి మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో అనేక రకాల మార్పులు జరిగాయి. సో కొందరు మేధావులు బాగుందంటున్నారు, కొందరు ఇంకొంచెం ఇలా ఉంటే బాగుంటుందంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక నిర్ణయం తప్పనిసరిగా ఆ దేశ యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని మనకు అర్థమైపోతుంది కదా. అంటే నిర్ణయము అనేది సరైన టైంలో, సరైన సమయంలో, సరైన సందర్భంలో, సరైన వ్యక్తి ఒక ఆయన తీసుకోగలిగితే డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయండి. ఒక మంచి నిర్ణయం అంటే మన అందుకే కదా మన మేధావులందరూ కలిసి ఇటు అసెంబ్లీలోను, పార్లమెంట్లోనూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రజాప్రతినిధులందరూ కలిసి కొన్ని నిర్ణయాల మీద సంతకాలు పెడుతూ ఉంటారు, ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ నిర్ణయం మంచి తీసుకున్నారనుకోండి, జాతి ఆనందపడుతుంది. ఒకవేళ నిర్ణయం ఏమైనా కాస్త ఇబ్బంది పెట్టింది అనుకోండి, జాతి కాస్త ఇబ్బంది పడుతుంది. అంటే నిర్ణయం అనేది డెఫినెట్గా మనిషి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అది దేశం మీద కూడా చూపిస్తుంది, రాబోయే కాలం మీద కూడా చూపిస్తుంది.